ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ అనే యొక్క పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యంలోనికి మనం వెళ్దాం. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నాయన ప్రభా నీ జీవం ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నాయన ప్రభా సత్యం ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నాయన ప్రభా నీ కృపగల హస్తాలు తోడుగా ఉన్నాయి నాయన ప్రభా. అందుని బట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరే దీవించి ఆశీర్వదించి నీ వాక్యానుసారమైన జీవితము మేము ఆయన కలిగి నీకు ప్రియ బిడలుగా, ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా జీవించే భాగ్యము మీరే మాకు అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా యెహోవా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిన్న నేను 3 విషయాలు చూసి నా కళ్ళతో చూసి చాలా ఆనందించాను. ఏంటంటే, 1 వృద్ధాప్యం వారిని చూసి, 2 యవ్వన పిల్లను చూసి, 3 బాల్యములో 2 పిల్లల మధ్య ఉన్నటువంటి ప్రేమను చూసి నేను చాలా ఆనందించాను. ఒకప్పుడు ప్రేమ అనేది ఉన్నప్పుడు కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం తెలిసేది కాదు, ఎక్స్ప్రెస్ చేసేవారు కూడా కాదు. ఇప్పుడు చాలామంది వాక్యము ద్వారా హృదయాలు తెరవబడుతున్నాయి. దేవుని యొక్క వాక్యము వెళ్ళి వారి హృదయాలను మార్చడం వల్ల ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు గణపరచుకోవటం, ఒకరినొకరు ఆదరించుకోవటం అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుని మనందరం కూడా చాలా దేవునికి ప్రియ బిడ్డలుగా జీవించగలుగుతున్నాం. విషయం ఏమిటంటే, నిన్న ఉదయము ఒక మ్యారేజ్ చూసాము. ఆ మ్యారేజ్లో రిలేషన్స్లో ఎలా ఉందంటే, అన్నయ్య మ్యారేజ్కి తమ్ముడు తన యొక్క సమస్త భారం అంతా కూడా మరి నేనున్నాను కదా నీకెందుకు అని ఒక భరోసాతో మరి సమస్త పనులు అన్నీ కూడా సమస్త భారము బాధ్యత కలిగి మరి తమ్ముడు అన్నయ్య యొక్క బాధ్యతను నిర్వర్తించినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూసినట్లయితే, ఇది కూడా నిన్న చూసిందే, 2 వృద్ధ దంపతులు. తన యొక్క భార్య మరి అనారోగ్యంతో మంచం మీద ఉన్నప్పుడు భర్త తన యొక్క భార్యకు అన్ని పరిచర్యలు సమస్తము, ఆమెకు అన్నం తినిపించటము, ఆమెకు స్నానం చేయించటము, సమస్తము తలదూవటము అన్నీ కూడా కంటికి రెప్పలాగా చంటి బిడ్డను ఎలాగైతే తల్లి చూస్తుందో అంత చక్కటి ప్రేమతో మరి ఆ యొక్క వృద్ధుడు తన భార్య పట్ల ప్రేమను కనుపరుస్తున్నాడు. అందుకే తోడు అనేది చాలా అవసరం అన్నమాట. ఒకరికి ఒకరు సహకారం కావాలి, తోడు కావాలి. అందుకే భర్త భార్యకు, భార్య భర్తకు తోడు ఉండాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, నిన్ననే ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద ఆయనకి 5 మనవళ్ళు ఉన్నారు, అన్నా చెల్లెళ్ళు బిడ్డలు అన్నమాట వాళ్ళు. అయితే అందులో మేము ప్రార్థించుండగా నేను జస్ట్ ప్రార్థన చేస్తూ కళ్ళు తెరిచేసరికి ఒక చిన్న పాప, అంటే ఇంచుమించుగా 4 సంవత్సరాల పాప, 6 సంవత్సరాల బాబు అక్కడ వారు ప్రార్థనలు ఏకీపిస్తున్నాడు. కళ్ళు మూసుకోలేదనమాట. ఆడి తల మీద ఏదో పడి ఉంది. గబగబా వెళ్ళి వాడికి సైకి చేస్తుంది, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకో అని చెప్తూ ఆడి తల మీద ఉన్నటువంటి ఆ దుమ్మో ఏదో ఉంది, దాన్ని తీసి చక్కగా ముద్దు పెట్టి ఆ అబ్బాయికి తన యొక్క సహోదరుడికి చెప్పటం చూసి నాకు చాలా ముచ్చట వేసుకొచ్చింది, చాలా ఆనందం వేసుకొచ్చింది. ఎందుకంటే పెద్దలు ఏ బాటలో నడుస్తారో పిల్లలు కూడా అదే మార్గంలో అనుసరిస్తూ నడుస్తారన్నమాట. ఈ 3 విషయాలు నేను గమనిస్తూ ధ్యానించుచుండగా నాకు దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం మనం. అంటే భిన్నత్వంలో ఏకత్వం. అంటే వ్యక్తులను గౌరవించటం, వ్యక్తులను ఆదరించటం, ఎదుటివారి మీద ప్రేమ చూపటం, ఎదుటివారిని గణపరచటం, వారి పట్ల మనం ఆదరణ కలిగి ఉండటం అనేది, చక్కటి ఐక్యత కలిగి ఉండటం అనేది మనం చూడవచ్చు. అంటే ఒక సామెత కూడా ఉంటుంది, కలిసి ఉంటే కలదు సుఖము అని ఒక సామెతను కూడా మనం చూడవచ్చు. ఒక వ్యక్తికి మరొక వ్యక్తి తోడు ఉంటే అది చాలా బలమైనది. అందుకే యేసయ్య తన శిష్యులను సువార్తకు పంపించేటప్పుడు ఒక్కరినొకరిని పంపలేదట, ఇద్దరిద్దరుగా జతలుగా పంపించడం జరిగింది. మనం మార్కు సువార్త 6వ అధ్యాయము
7వ వచనంలో ఈ మాటను చూడొచ్చు. ఎందుకు జతలుగా పంపారంటే ఒకరు బలహీనులైనప్పుడు మరొకరు బలపరచడానికి. సహవాసము ఖచ్చితంగా అవసరం ఉంది కాబట్టి దేవుడు వారిని జతలుగా పంపించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనము 20వ వచనం అని చెప్పిన మాట ప్రకారంగా ఏమన్నారంటే, ఇద్దరు కలిసి భూమి మీద వారు ఏమైతే ఏకీభవించి ప్రార్థన చేస్తారో పరలోకమందున్న దేవుడు దాన్ని స్థిరపరుస్తాడట, దాన్ని ఆశీర్వదిస్తాడట. అంతేకాదు ఇద్దరు ముగ్గురు కలిసి నా నామంలో కూడి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో వారి మధ్యన నేను ఉంటాను అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. మనం కలిసి ఉండాలి అంటే, ఒకరినొకరు గౌరవించుకోవాలంటే, ఒకరినొకరు ఆదరించుకోవాలంటే ఖచ్చితంగా మనిషిలో ఉండవలసింది 3 విషయాలు ఉండాలి. ఏంటి అంటే, మొదటగా వారిని గౌరవించాలన్నా, ప్రేమించాలన్నా, వారిని ఆదరించాలన్నా, గణపరచాలన్నా మొదటగా ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం. రెండవదిగా మనం సమాధానంగా ఉన్నప్పుడు ఎదుటి వారిని మనం గౌరవించగలం, ప్రేమించగలం. మూడవదిగా మనం ఎప్పుడైతే దీనత్వంతో ఉంటామో అప్పుడు ఇతరులను మనం గౌరవించగలం. ఈ 3 ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. అలా ఈ 3 కలిగి ఉండి మనం సహవాసంలో ఉంటే ఏ దురాత్మ శక్తులు కానీ, ఏ అంధకార శక్తులు కానీ ఆ కలిసి ఉన్న వారిని బ్రేక్ చేయటం ఎవరి వల్ల కాదు, బ్రేక్ అవ్వటం కూడా అసాధ్యము. కీర్తనకారుడు అంటాడు కదా, 133వ కీర్తనలో 3 వచనాలు ఉంటాయి. 3 వచనాలు ఒక్కొక్క వచనము చాలా అమూల్యమైనది. ఐక్యతగా ఉన్న చోట చూడడానికి ఎలా ఉంటుందంట, ఎంతో మనోహరంగా ఉంటుందంట, చూడడానికి చాలా అందంగా ఉంటుంది అక్కడ. రెండవదిగా మనం చూసినట్లయితే పరిమళ తైలము ఎలాగైతే అనేకమైన చుట్టుపక్కల ఉన్న వారికి ఎంతగా సువాసన ఇస్తుందో, అలాగా సఖ్యత, సమాధానము, ఐక్యత, సహవాసం ఉన్న చోట అది చూడడానికి ఎంతో సువాసన గల పరిమళ తైలముగా కనిపిస్తుంటుందట. మూడోదిగా మనం చూసినట్లయితే కలిసి ఉన్న చోట, ఒకరినొకరు కలిసి ఉన్న చోట ఏముంటుందంటే ఏ దురాత్మ శక్తి కూడా వారిని కదిలింపలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇద్దరు సఖ్యత కలిగిన చోట, సహవాసం ఉన్న చోట ఆశీర్వాదము, శాశ్వత జీవము, మీరు అక్కడ ఉండాలని దేవుడు వాటిని రూల్ చేస్తాడట. మీరు వెళ్ళి వారి మధ్యన ఉండండి అని ఆశీర్వాదానికి, శాశ్వత జీవానికి దేవుడు ఒక కమాండ్ ఇచ్చి పంపిస్తాడట. ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఇదంతా కూడా కలిసి ఉన్నప్పుడు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు కలిగే ధన్యతలు ఇవన్నీ కూడా. కనుక ఒకరినొకరు మీ కుటుంబాలలో, ఒకరినొకరు మీ సంఘాలలో, ఒకరినొకరు మీ ఆఫీసెస్లో కలిసి ఉండండి. ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరినొకరు గణపరచుకోండి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క శాశ్వత జీవము మన మధ్య సంచారం చేస్తుంది. ఇది గొప్ప దీవెన, ఇది గొప్ప దేవుని యొక్క సంకల్పమై ఉంది. కనుక మన ప్రేమ విషయంలో కానీ, ఒకరినొకరు ఆదరించుకునే విషయంలో కానీ ఎక్కడ కూడా వెనుకం చేయొద్దు. మనము ప్రతి విషయంలో తగ్గి ఉన్నప్పుడే ఇతరులను మనం ప్రేమించగలము. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి ఫలింప చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.